ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం టీవీ స్క్రీన్ పై ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్ కు ముందే బ్లాక్ టికెట్ల దందా జోరందుకుంది. సో ఈ మ్యాచ్ కు నగరంలో భారీ క్రేజ్ ఉంది అండ్ డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో టికెట్లను అక్రమంగా మళ్లించి అధిక ధరలకు విక్రయిస్తున్న బ్లాక్ మార్కెట్ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తున్న ఈ అక్రమ దందాపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఆన్లైన్లో టికెట్ అమ్మకాలు ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అని బోర్డులు పెట్టడంపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈసారి జొమాటో, డిస్ట్రిక్ట్ యాప్స్ ద్వారా జరిగిన అధికారిక టికెట్స్ బుకింగ్స్ పై పబ్లిక్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని ముఠాలు ముందుగానే ఒక ప్రణాళిక ప్రకారం భారీ సంఖ్యలో టికెట్లను కొనుగోలు చేసి వాటిని బ్లాక్ మార్కెట్కు మళ్లించారని క్రికెట్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. సాధారణ ధరలకు లభించాల్సిన టికెట్లను సామాజిక మాధ్యమాల్లో స్టేడియం వెలుపల పలువురు ఎక్కువ ధరలకు విక్రయిస్తుండడంతో నిజమైన క్రీడాభిమానులు మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశాన్ని కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు గోడల మధ్య సోషల్ మీడియా వేదికగా కూడా ఈసారి ఈ టికెట్ల అవకతవకలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఉప్పల్ మ్యాచ్ టికెట్ బ్లాక్ మార్కెట్ వ్యవహారంపై మల్కాజ్గిరి పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. స్టేడియం పరిసరాల్లో రహస్యంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు అక్రమంగా టికెట్లు విక్రయిస్తున్న వారిపై ఇప్పటి వరకు 10 కేసులు నమోదు చేశారు. సో మ్యాచ్ ప్రారంభం మరికొద్దిసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. సో స్టేడియం పరిసర ప్రాంతాలతో పాటు ఆన్లైన్ ప్లాట్ఫామ్లు, సోషల్ మీడియా అకౌంట్లపై ప్రత్యేక విభాగాంతర నిఘా కొనసాగుతుందని కూడా పోలీసులు చెప్పారు. ఎవరైనా టికెట్లను అక్రమంగా నిల్వ చేసినా లేదా సోషల్ మీడియా వేదికగా అధిక ధరలకు ఆఫర్ చేసినా వారిపై కఠిన చర్యలు, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ప్రతి ఐపీఎల్ సీజన్లోనూ ఉప్పల్ వేదికగా జరిగే మ్యాచ్లకు ఈ బ్లాక్ టికెట్ల సమస్య తలెత్తున్నప్పటికీ ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ కావడంతో ఈ దందా మరీ మితిమీరిపోయిందని అభిమానులు నెత్తినోరు బాదుకుంటున్నారు. క్రికెట్ ఫ్యాన్స్ ఎవరు కూడా అక్రమ మార్గాల్లో విక్రయించే బ్లాక్ టికెట్లను కొనుగోలు చేసి మోసపోవద్దని, బ్లాక్ మార్కెట్ను ప్రోత్సహించవద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. సరిగ్గా ఒక టికెట్ ఉప్పల్ స్టేడియంలో ఒక టికెట్ ధర 950 రూపాయలు. దానికి ఇంకొన్ని ట్యాక్స్లు, ప్లాట్ఫామ్ ట్యాక్స్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, అవి యాడ్ చేసుకుంటే 50 రూపాయలు కలుపుకొని మహా అయితే 1000 రూపాయలు పడుతుంది ఒక టికెట్. కానీ ఇప్పుడు అదే టికెట్ని 10,000 రూపాయలకు అమ్ముతున్నారు. సో గత 48 గంటల్లో 950 రూపాయల టికెట్ని 5,000, 4,000, 7,000కి అమ్మిన కేటుగాళ్ళు ఇప్పుడు అదే 1000 రూపాయల టికెట్ని 10,000 రూపాయలకి అమ్ముతున్నారు. సో సరిగ్గా నిమిషాల్లోనే 2 నిమిషాల్లోనే 36,000 టికెట్లు సోల్డ్ అవుట్ చూయించాయి. సో దీన్ని అంటే ఒక ప్లాట్ఫామ్ని ఏదైతే ఉంటుందో ఆ ప్లాట్ఫామ్ని చాలా టార్గెట్గా చేసుకున్న కేటుగాళ్ళు ముందుగానే అన్ని టికెట్లు వాళ్ళతో మాట్లాడుకొని, అది ఎస్ఆర్హెచ్ యాజమాన్యమా లేకపోతే హెచ్సిఏనా లేకపోతే ఇంకెవరన్నానా, ఇంకో థర్డ్ పర్సన్ ఎవరన్నా తెలియదు కానీ, సో వాళ్ళంతా కలిసి ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం ఆ టికెట్లన్నింటినీ బ్లాక్ చేసి దాని తర్వాత వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఏదైతే ఆ 1000 రూపీస్ టికెట్ని 4,000కా 5,000కా డిమాండ్ని బట్టి 10,000కు కూడా అమ్మారు. మరి కొద్దిసేపట్లో ఇప్పుడు మ్యాచ్ ఉంది. ఇలాంటి నేపథ్యంలో అసలు అంటే ఒక్క టికెట్ 10,000 రూపాయలు పెట్టి కొనాలా? ఇంతకుముందు మనం మ్యాచ్లు చూసాం. సరే మహా అయితే ఒక 2,000, 3,000కి అమ్మారు. ఇప్పుడు దాదాపుగా 10,000 రూపాయలు అమ్ముతున్నటువంటి పరిస్థితి. అండ్ కార్పొరేట్ బాక్స్ ఏదైతే గ్లాసులు ఉంటాయి అక్కడ నుంచి వ్యూ బాగుంటుందని చెప్పి ఆ టికెట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇది 1,000 రూపాయలు ఉంటే అది 25,000 ఉంటుంది. ఇప్పుడు అదే బాక్స్ టికెట్ని 1,00,000 రూపాయలకు అమ్ముతున్నారు. సో దాంతో వెంటనే అన్ని మీడియా హౌసెస్ కావచ్చు, అన్ని మీడియా ఛానల్స్ కావచ్చు, ఇటు వార్తా పత్రికల వాళ్ళు కావచ్చు, అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయారు. ఏం జరుగుతుంది అసలు అంటే హెచ్సిఏ ఎప్పుడు కూడా ఇష్యూస్లోనే ఉంటుంది, వివాదాలతోనే బతుకుతూ ఉంటుంది. సో అలాంటి హెచ్సిఏ కాంప్లిమెంటరీ పాసెస్ని కూడా వాటిని కూడా బ్లాక్లో అమ్ముకుంటున్నారంట అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నిజంగా ఎస్ఆర్హెచ్ ఇటు ఆర్సీబీ మ్యాచ్ హై టెన్షన్ నెలకొంది. సో చాలామంది కేటుగాళ్ళు దీన్ని ఒక మంచి ప్రెస్టీజియస్గా తీసుకొని ముందే ఆ టికెట్స్ అన్నీ బ్లాక్ చేసేసి ఒక క్రికెట్ అభిమానులు ఎవరైతే ఉంటారో అండ్ దట్ టు వీకెండ్, సో సాఫ్ట్వేర్ వాళ్ళు ఇంకా చాలామంది బయట ప్రాంతాల నుంచి విజయవాడ
ఇంకా కడప, చిత్తూరు ఇలాంటి ప్రాంతాల నుంచి, డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా చాలామంది వచ్చే అవకాశం ఉంది. ఒక్క టికెట్ కోసం దాదాపుగా 4-5 రోజులుగా పడిగాపులు కాసిన నిజంగా ఫ్యాన్స్ ఎంతోమంది ఉన్నారు. చాలామంది పాపం వాళ్ళు ఇస్తారని, వీళ్ళు ఇస్తారని, వేరే వాళ్ళని అడిగామని, పెద్ద పెద్ద వాళ్ళని అడిగామని చాలామంది పాపం టికెట్లు వస్తాయి లేని ఆశపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఫైనల్గా మ్యాచ్కి వెళ్ళలేక టికెట్లు దొరకని వాళ్ళు 1000 రూపాయల టికెట్ని 10,000 రూపాయలకి అమ్మిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. 25,000 రూపాయల టికెట్, కార్పొరేట్ టికెట్ని 1,00,000 రూపాయలకి అమ్ముతున్నారు. సో 1 కాదు 2 కాదు, కొన్ని కోట్ల రూపాయల స్కామ్ ఇప్పుడు ఇక్కడ జరుగుతోంది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా భారీ టికెట్ల స్కామ్, ఇటు నకిలీ టికెట్లు కూడా హల్చల్ చేస్తున్నాయి. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలాగైతే మీకు లేకపోతే అంటే మీరు ఫిజికల్గా టికెట్ తీసుకుంటే ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఒక రో కావచ్చు, మీరు వెళ్ళాల్సిన బ్లాక్ కావచ్చు, అండ్ మీ పార్కింగ్ ఏరియా కావచ్చు. ఇటు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ అని చెప్పి ఉంటుంది టికెట్ మీద, యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఆ పాస్ లాగే ఉంటుంది. కానీ అది అఫీషియల్గా ఉప్పల్ స్టేడియం నుంచి వచ్చిన టికెట్ కాదు. వీళ్ళు నకిలీ టికెట్లు ప్రింట్ చేసి అమీర్పేట్, చాదర్ఘాట్ ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళి వాటిని అక్రమంగా ప్రింట్ చేసి వాటిని కూడా సేల్ చేస్తున్నారు. అవి కూడా జస్ట్ దాని కాస్ట్ 2 రూపాయలు అక్రమంగా ప్రింట్ చేస్తే, కానీ దాన్ని బయటకు అమ్మేది మాత్రం 7,000 నుంచి 10,000 రూపాయల మధ్యలో. అంటే క్రికెట్ ఫ్యాన్స్ యొక్క మైండ్ని తెలుసుకున్న కేటుగాళ్ళు సీజన్కి తగ్గ బిజినెస్లు చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళే ఇప్పుడు రాజ్యం ఏలుతున్నారు. అయినా సరే పోలీసులు ఏం చేయలేకపోతున్నారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏదో తూతూ మంత్రంగా అక్కడ స్టేడియం దగ్గర బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం చేసిన, కానీ ఆఫ్ ద రికార్డ్లో వెబ్సైట్ల వేదికగా కొన్ని వందల వెబ్సైట్స్ నుంచి ఈ యొక్క టికెట్స్ సేల్ అవుతున్నాయి. ముఖ్యంగా డిస్ట్రిక్ట్ జొమాటో యాప్ త్రూగా కావచ్చు, అండ్ ఇంకా కొన్ని ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఒక చిన్న పోస్టర్ వేసి మీకు టికెట్స్ కావాలంటే ఈ నెంబర్కి సంప్రదించండి, లేదంటే ఈ యొక్క వెబ్సైట్ని విజిట్ చేయండి అని చెప్పి వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటారు. వన్స్ ఆ వెబ్సైట్ని లేకపోతే వాళ్ళతో మనం కాంటాక్ట్ అయిన తర్వాత డబ్బులు కట్టించుకున్న తర్వాత మనకి టికెట్ రాదు. సో మళ్ళీ మీరు కాల్ చేద్దామన్నా వాళ్ళు లిఫ్ట్ చేయడం సిచ్యువేషన్. సో ఇలాంటి స్కాములు జరుగుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఒక్కొక్క టికెట్ ఇప్పుడు 10,000 రూపాయలకు అమ్ముతున్నారు. ఇటు ఫేక్ లెటర్స్ కావచ్చు, బ్లాక్ మార్కెట్ దందా కావచ్చు, ఆన్లైన్ మోసాలు కావచ్చు. పోలీసులు ఎంత హెచ్చరిస్తున్నా క్రికెట్ అభిమానులు మాత్రం ఒక్కసారి, ఎందుకంటే మళ్ళీ ఇంకొకసారి హైదరాబాద్లో మ్యాచ్ ఉండదు. సో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ అంటే ఒక హై టెన్షన్ మ్యాచ్. సో దానికోసం 1000 రూపాయల టికెట్, ఇంకా నకిలీ లెటర్ హెడ్స్తో పెట్టించి విఐపీలని, మంత్రులని, అయితే న్యాయమూర్తుల పేర్లతోని, గవర్నర్ల పేర్లతోని ఫేక్ లెటర్ హెడ్స్ కూడా క్రియేట్ చేసి హెచ్సిఏ నుంచి ఐపీఎల్ పాసులు పొందుతున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. సో ఇటు అయితే నకిలీ పాసులు అంటే అసలు అది పాసే కాదు, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత స్కాన్ చేశారనుకోండి దొరికిపోతారు. సో ఆ స్కానర్ కూడా ఏదో ఎగ్జిస్టింగ్గా ఒక పాస్ తీసుకొని దాని మీద ఉన్న స్కానర్ని యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ చేసి కొన్ని వందల పాసులు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఉప్పల్ స్టేడియం దాదాపుగా 35,000 మంది కూర్చునే కెపాసిటీ ఉంటుంది. అలాంటి చోట ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. సో 1 కాదు 2 కాదు, ఇటు ఫేక్ లెటర్స్తో ఇటు బ్లాక్ మార్కెట్ దందా తీసుకోవచ్చు, అండ్ ఆన్లైన్లో మోసాలు కావచ్చు. 1 కాదు 2 కాదు, ఒక 1000 రూపీస్ టికెట్ని జస్ట్ ఇమాజిన్ మహా అయితే ఒక 2,000 3,000 రూపాయలకి అమ్ముకోవచ్చు. కానీ ఇప్పుడు కేటుగాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఒక టికెట్ని దాదాపుగా 10,000 వరకు అమ్ముతున్నారు. కార్పొరేట్ టికెట్ అయితే ఇక 25,000 రూపాయల టికెట్ 1,00,000 రూపాయలకి అమ్ముతున్నారు. సో ఇవాళ ఈవినింగ్ జరిగే ఉప్పల్ స్టేడియం వేదికగా ఇవాళ సాయంత్రం జరిగే హై టెన్షన్ మ్యాచ్ హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు. సో ఇప్పుడు నిజంగా క్వాలిఫైయర్ ఎవరవుతారు, క్వాలిఫైయర్ 1లోకి ఎవరు వెళ్తారు అనేది ఆసక్తి నెలకొంది. అండ్ ఇటు హైదరాబాద్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు హైదరాబాద్ గెలవాలని. అటు ఆర్సీబీ నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ఇటు ఫ్యాన్స్ ఉప్పల్ స్టేడియం దగ్గరికి రావడం మనం టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం.
ఒకటి కాదు, రెండు కాదు, ఈ మ్యాచ్ చాలా అంటే చాలా, రెండు జట్లకి కూడా ఈ మ్యాచ్ చాలా కీలకం. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? మస్ట్గా కామెంట్ చేయండి.